సార్ ప్రధానంగా చూసుకుంటే ఈ ప్రభుత్వ హయాంలో చూస్తే జరుగుతున్నటువంటి అరాచకాల మీద మీరు ఏం చూస్తారంటే పార్టీ జెండా పట్టుకున్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులుగా టార్గెట్ చేస్తూ ఇక్కడ ఇబ్బంది గురి చేయడం చూస్తుంటారు మీరు అలా జిల్లాలు కానీ ఏం చూస్తారంటే ఈ దాడులు ఏం చూస్తారంటే గతంలో ఈ సంస్కృతి లేదు ఇలాంటి సంస్కృతి రావడం ఏం చూస్తారు? రాజకీయాల్లో ఈ సంస్కృతి అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఎన్నికలు అన్న తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత ఏదో పార్టీ అధికారంలోకి వస్తుంటుంది. రాత్రి పగలనేది చీకటి వెలుగు అనేది ఎలా ఉందో రాజకీయాల్లో కూడా సహజం అది. అంతేగాని ఇవాళ ఏదో మేము అధికారంలో ఉన్నామని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఇబ్బందులు పెట్టడమో ఇంకో రకంగా హెరాస్మెంట్ చేయడం అనేది అది ఆ వాతావరణమే మంచిది కాదు. నేనైతే పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాను. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలకు చేరువయ్యి ప్రజలకు సేవ చేయాలి. ప్రజలతో మంచి ప్రభుత్వం ఎన్నుకున్నాము, ఈ ప్రభుత్వం మనకు అండగా ఉంటుంది, అన్ని విధాలా సహాయపడుతుంది, సేవలు అందిస్తుందనే ఆ పేరు తెచ్చుకోవాలి. కానీ సేవలు అందిస్తుంది అంటారు. అసలు సూపర్ 6 అనే మాట అసలు సంక్షేమ పథకాలు ఊసే లేకుండా పోయింది. అట్లా ఏం చూస్తారు? ఏం లేదు, పిల్లెత్తుకుపోయింది, తూచి పిల్లెత్తుకుపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక అబద్ధాన్ని కూడా అబద్ధాన్ని చెప్పాలంటే ఎవరైనా కంగారు పడుతుంటారు, వెనక ముందు చూస్తుంటారు. కానీ అబద్ధాన్ని చెప్పాలంటే అంత అందంగా అబద్ధం చెప్పే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన ముఖ్యమంత్రి గారు. పాపం ఆయన మాత్రం చాలా అందంగా చెప్పగలుగుతారు. ఇప్పుడేదో భయం వేస్తుందని చెబుతున్నాడు ఆయన. ఎన్నికల ముందు అయితే అన్ని విధాలు చెప్పాడు, ఇప్పుడేమో నాకు భయం వేస్తుంది ఇవాళ ఈ ఖజానా చూస్తుంటే అని చెప్తున్నాడు. ఎందుకంటే మరి ఆయన దిగిపోయినప్పుడు అక్కడ ఖజానాలు ఏమి ఉంచాడు? అక్కడ ఖజానాలు ఏమి లేవు. అన్నిటికంటే గొప్ప విషయం ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రజలు తెలుసుకోవాల్సింది, ప్రజలు ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అవగానే ప్రపంచమంతా కూడా కోవిడ్ భూతం అనేది అందరినీ కూడా చుట్టేసింది. మరి ప్రభుత్వం వచ్చిన 6 మాసాల తర్వాత కోవిడ్ వస్తే 2 సంవత్సరాల పాటు ప్రభుత్వ ఆదాయాలు లేకుండా ఆయన ఏ పథకాలు అయితే స్టార్ట్ చేశాడో ఆ పథకాలకు డబ్బులు ఎలా ఇచ్చాడో ఏ పథకం ఆపకుండా ఆ 2 సంవత్సరాలు కూడా ప్రతి పథకాన్ని టైం ప్రకారం ఇచ్చి ప్రజల్ని కాపాడుకున్నటువంటి ఈ భారతదేశ చరిత్రలో ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, ఎవరైనా రాజకీయాలకు అతీతంగా ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఆరోగ్యం కాపాడంటున్నారు. ఇప్పుడు అసలు ఆరోగ్యశ్రీనే ఆపేయాలని చెప్పి చూస్తున్నారు. మీ నియోజకవర్గం చూస్తే కనుక బీజేపీకి సంబంధించి కామినేని కూడా గతంలో ఆరోగ్య శాఖ మంత్రి చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ఎత్తుంది, ఆ కార్డులు తీసుకోండి అని చెప్పని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏం చేస్తారు? ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు ఏం చెప్పాలో వాళ్ళకి అర్థం కావట్లా. రాజకీయాల్లో ఎన్నికల ముందు ఇచ్చిన అనేక దొంగ వాగ్దానాలు ఇవాళ అమలు చేయాలంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళకే బట్టలు తడిసిపోతున్నాయి. కానీ ప్రజలు చూస్తున్నారు. అంటే ప్రజలు కూడా చక్కగా సహనంతో అన్నీ చూస్తున్నారు. ప్రజలు ఏ రకంగా మళ్ళీ సమాధానం కాదు ఎలా బుద్ధి చెప్పాలో ప్రజలకు టైం ఉంది కదా. ఇప్పుడు ఏం చేసేదేం లేదు, ఏం చేసినా చేసేది లేదు కనుక టైం కోసం వేచి చూస్తారు తప్ప ఇప్పుడు ఏం చేసేదేం లేదు. అధికారంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళు 5 ఏళ్ల పాటు ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడతారా? ఏం చేస్తారు? డిఎన్ఆర్ గారు ఆల్రెడీ జిల్లా అధ్యక్ష పదవి కూడా రేసులో ఉన్నారని చెప్పారు. మేము ఏదో ఈ జిల్లాలో ఈ 7 నియోజకవర్గాలు ఉన్న పెద్దలు ఎవరో ఒకరికి ఎవరో ఒకరిని పెడితే వాళ్ళతో పాటు మేము కూడా ఏకీభవించి మేము జిల్లాలో ఉన్నటువంటి అందరం కలిసి పని చేసుకుంటాం. పని చేయటమే కాదు, ఈ రోజున అవసరమైంది ఏంటంటే ఈ 7 నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తకు ఒక అండగా ఉండవలసిన అవసరం వచ్చింది, ఒక ధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే అనేక రకాల బెదిరింపులు ఇబ్బందులు పెడుతున్నటువంటి ఈ తరుణంలో మా 7 నియోజకవర్గంలో ఉన్నట్టు మేము ఇన్ఛార్జీలు, అలాగే సునీల్ కుమార్ గారు పార్లమెంటు పనిచేసిన వారు కానివ్వండి, జిల్లా పరిషత్ చైర్మన్ కానివ్వండి, పెద్దలందరూ కూడా కార్యకర్తకు ముందు అండగా నిలిచి కార్యకర్తను ధైర్యాన్ని ఇచ్చినట్టయితే కార్యకర్త జెండా పట్టుకు తిరిగితేనే పార్టీ ఉంటుంది తప్ప కార్యకర్త బయటికి రానప్పుడు పార్టీ విలువలు తెలియవు. కనుక ముందు కార్యకర్తలను కాపాడుకునేటువంటి దిశగా ఈ ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం ముందుకు వెళ్తామని చెబుతున్నాను. ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధం. ప్రజలకు
ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మేము వాళ్ళకి న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే ప్రజలు ఇవాళ ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం తరఫున న్యాయం జరగలేదు, ప్రభుత్వం వల్ల వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగిందనుకోండి మేము ఉండాలి. అంటే చిరు ఉద్యోగులు చూసేస్తున్నారు కదా, ఏం చూస్తున్నారంటే వైఎస్ఆర్సీపీ ముద్ర వేసి అసలు చిరు ఉద్యోగులు అందరినీ తీసేస్తున్నారు. అంగన్వాడీలు కానీ, ఆశాలు కానీ, బ్యాంకు ఉద్యోగులు ప్రతి ఒక్కరి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని ముద్ర వేస్తున్నారు. ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు గతంలో మన ప్రభుత్వంలో ఎవరున్నా ప్రభుత్వ ఉద్యోగులుగా కానివ్వండి, ప్రభుత్వం తరఫున నామినేటెడ్గా ఇచ్చినటువంటి వారి నుండి టెంపరీగా ఇచ్చినటువంటి ఉద్యోగాలు కానివ్వండి, ఇప్పుడు అంగన్వాడీ టీచర్స్ అవ్వచ్చు, అంగన్వాడీ ఆయాలు కావచ్చు, అలాగే ఆశా వర్కర్లు కావచ్చు, నామినేటెడ్ పోస్టుల్లో కావచ్చు, ఎవరైనా వాళ్ళు ఒక కార్యకర్తగానో లేదు కార్యకర్తకు సంబంధించినటువంటి కుటుంబాల తరఫున కానీ అడుగుతారు, ఇస్తాం, న్యాయం చేయమని, చేసుకోండి, కష్టపడి పనిచేయండి, నిజాయితీగా పనిచేయండి, ప్రజలకు సేవలు అందించండి చెబుతాం. అంతవరకే కానీ వాళ్ళు తప్పు చేస్తే మేమేమి చూస్తూ కూర్చోలేదు, వాళ్ళు తప్పుడు పనులకి చేస్తే మేమేమి వాళ్ళకి మద్దతు ఇవ్వాల. అలాగే ఈ ప్రభుత్వమైనా పనిచేసే వాళ్ళని చేసుకునే వాళ్ళ దాంట్లో కూడా ఆ పార్టీనా ఈ పార్టీనా అనుకుంటే ఇంకా ప్రజలు ఎవరు ఉంటారు? ఇంకా ప్రజలేగా కార్యకర్తలుగా ఉండేది, ఇంకెవరు ఉంటారు? అందుకే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉండి వాళ్ళకి ఒక ధైర్యాన్ని కలిగించి వాళ్ళకి ఎవరికైనా కార్యకర్తలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే వాళ్ళకి అండగా నిలబడటానికి ఈ రోజున మా 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు, అలాగే మరి ఎంపీగా పోటీ చేసినటువంటి సునీల్ కుమార్ గారు, అలాగే జడ్పీ చైర్పర్సన్ మేమందరం కూడా అండగా ఉంటామని మేము ఈరోజు తెలియజేస్తున్నాం. చూడొచ్చు, పూర్తిగా క్షేత్రస్థాయిలో చూస్తే కనుక ఏదైతే చంద్రబాబుకు సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమవుతుంది. క్షేత్రస్థాయిలో కూడా కార్యకర్తలకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసి వేధింపులు కూడా పాల్పడుతున్నారు. ఇలాంటి వేధింపులకు సంబంధించి కూడా ప్రతి కార్యకర్త కూడా పార్టీ తరఫున తాము అండగా ఉంటామని చెప్పి వారు కూడా స్పష్టం చేస్తే కనబడుతుంది. క్షేత్రస్థాయిలో కూడా ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తామంతా వారి గొంతుగా నిలదీస్తామని చెప్పి వారు కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, ఏలూరు జిల్లా.